లష్కరే మీ వద్ద లేదా మీ తప్పులు కప్పిపుచ్చుకోవద్దు. పాకిస్తాన్ తీరుపై నిప్పులు చెరిగిన ఐరాస భద్రతా మండలి సభ్యులు మా నీళ్లు ఇక మాకే ఇప్పటి వరకు ఇతరులకు ఇచ్చాం, ఇకపై దేశ అవసరాలకే వినియోగం. సింధు నది జలాలపై ప్రధాని మోదీ. యాక్చువల్‌గా నిజంగానే. ఎందుకంటే అటు ఐరాస భద్రతా మండలిలో ఆల్రెడీ మనం ఫస్ట్ ఇంతకు ముందుకే చెప్పుకున్నట్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. రివర్స్ ప్రశ్నలేసి అంతేకాకుండా మా నీళ్లు మాకే, ఇప్పటికే బాగ్లిహార్, సలాల్ డ్యాములు మొత్తం ఈ ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు కూడా మనం విడవడం లేదు. అంతేకాకుండా మిగతా 6 ప్రాజెక్టుల్లో ఈ నదులకు సంబంధించి మొత్తం ఉన్న అటు సింధు నది, అదేవిధంగా చీనా, ఈ మొత్తం ఈ నదులకు సంబంధించి 6 ప్రాజెక్టుల్లో కూడా పూడికతీత పనులు భారత్ అయితే వేగవంతంగా చేపడుతుంది. దానివల్ల ఆ పూడికతీత వల్ల నీటి సామర్థ్యం మరింత పెరగనుంది. దీంతో పాకిస్తాన్కు అసలు అటు వర్షాకాలంలోనూ ఒక చుక్క నీరు పోకుండా భారత్ అయితే పకడ్బందీ చర్యలు చేపడుతుంది. ఇప్పటికే సింధు నదిపై ఆధారపడి 80% వ్యవసాయం అటు పాకిస్తాన్లో జరుగుతుంది. 23 కోట్ల మంది, ఒకవేళ సింధు నది జలాలను ఆపేస్తే మాత్రం 23 కోట్ల మంది పై ఆ ప్రభావం పడనుంది. మొత్తం అటు వ్యవసాయంతో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడను. వ్యవసాయం ఒక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉంది. దాంతో అటు పాక్ మొత్తం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులు ఉంటాయి. ఒక్క సింధు నదిని మనం ఆపేస్తే మనం ఒక యుద్ధం అంటే నిజంగానే సైనిక పరంగానే యుద్ధం కాదు, అన్ని కోణాల్లోనూ మనం ఇప్పటికే ఆర్థిక పరంగాను పాక్ను ఒంటరి చేసేలా మనం చర్యలు చేపట్టాం. FATF అదేవిధంగా గ్రే లిస్ట్లో పెట్టే విధంగా ఇప్పటికే మనం వివిధ దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. అంతేకాకుండా ఒకవైపు వాటర్ బాంబ్, ఆల్రెడీ ఇప్పటికే మనం వాటర్ బాంబ్ పాకిస్తాన్ పై వేసాం. దాని ఫలితాలు ఎలా ఉంటాయో మీరు వచ్చే రోజుల్లో మీరు చూడవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో అసలు చుక్క నీరు లేక, చీనాబ్ నది అక్కడ మొత్తం ఎండిపోయింది. చుక్క నీరు లేక అక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సింధు నది కూడా, అక్కడ సింధు నది నీటిని కూడా ఆపేస్తే మాత్రం పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కనీసం అప్పటికైనా పాక్ కళ్ళు తెరిచి ఉగ్రవాదంపై పోరాడుతుందా అనేది మాత్రం చూడాలి.